ఆలకించు. ఇదిగో నాయన, అయ్యా దయచేసి ప్రార్థన చేయండి. నా ఆరోగ్యము, నాలుక క్యాన్సర్. ప్రభువా, ఇదే కర్మ. నీ కుమారుడు పడుతున్న బాధ, ఆ నాలుక ఏ సమస్య అయితే ఉందో, ఆ అనారోగ్యము, అయ్యా దేవుని యొక్క కృపను బట్టి నీ గాయపడిన హస్తములో ఆ బిడ్డను ముట్టండి నాయన. నువ్వు ముడితే స్వస్థత కలుగుతుంది. చాలామంది తెలియదు. ఇదిగో నాయన, పవిత్రమైన లేఖనములో తూరు సిదోను నుండి ఒక సమరియా స్త్రీ వచ్చింది. ఎందుకు ప్రభుని వెంటబడుతుందంటే, తన కుమార్తెకి దురాత్మ పట్టి ఏడుస్తూ ఉంది. అయ్యా నా బిడ్డని బ్రతికించు అంటుంది. నీ విశ్వాసము కాపాడుద్ది అన్నాడు. అంటే అవన్నీ నేను చెప్పట్లేదు, కానీ ఆ బిడ్డ నమ్మిన దాన్ని బట్టి కార్యం చేశాడు. అలాగే ఇదిగో నీ కుమారుడు, నా అనారోగ్యము, నా నాలుక క్యాన్సర్, యేసు క్రీస్తు నామములో విడుదల కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. బ్రదర్, నీ దేవుడు